స్టార్ట్. అమ్మాయిలు అబ్బాయిలు 1 2 3 కమ్ ఆన్. ఇవాళ అమ్మాయిల అబ్బాయిల్లో టాపిక్ ఏంటో తెలుసా? నిద్ర. నిద్ర గురించి ముందు అబ్బాయిలు మాట్లాడాలి, ఎందుకంటే నిద్ర బోతులు కాబట్టి. కమ్ ఆన్. నిద్ర అంటే 4 గంటలకు పండుకొని 5 గంటలకు లేవడం అనుకుంటున్నారా? పక్కోడి ఒంటి మీద కాలేయడం, పందులా గురక పెట్టడం, శ్రీముఖి అని కలవరించడం నిద్రలో. నిద్ర అంటే ఇవన్నీ కాదురా, అదో రకం. కళ్ళు మూసుకున్న ప్రతి అమ్మాయి పడుకోవడం ఆన్వాయితీ, కానీ పడుకున్న ప్రతి అమ్మాయి కళ్ళ వెనక ఒక అబ్బాయి ఉంటాడు. యాంకర్ రవి. అమ్మాయిలకి నిద్ర లేకుండా చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు అంతే. కమాన్ గన్. చూడు పాప, కళ్ళు ఎర్రగా ఉన్నాయని, కళ్ళ కింద క్యారీ బ్యాగులు ఉన్నాయని నిద్రపోకుండా ఉన్నాయని అనుకుంటున్నావేమో, కానీ పటాస్ చూడడానికి రాత్రి మొత్తం ఇక్కడనే చూస్తున్నా. గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా శ్రీ గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా శ్రీ గోవిందా. చెప్పురా, ధైర్యంగా చెప్పు, ఎవడాపేటోడు నిన్ను? చూడు పాప, కళ్ళ కింద కళ్ళకు నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. నాకు ఎప్పుడే తెలుసు కబాయ్ నీ గన్నులో బుల్లెట్లు లేవని. మనోరథం పెన్నెల నీడైపోయేనులే బ్రతుకింతేనులే. కళ్ళు ఎర్రగా ఉంది కానీ కళ్ళ కింద వేరని మమకారాలేమో, ఈ దూర పారాలేమో, హితవేమో. కమాన్ బుల్లెట్ దిగిపోతది. కమాన్ స్టార్ట్ అప్. చూడు రవి, మన దేశంలో రాత్రి పడుకునే వారి సంఖ్య 1,70,80,000 మంది. అందులో ఆడవారి సంఖ్య 60,80,000 మంది. అందులో జారిపడ్డ చందమామ ముక్క మా పిల్ల. ఆయన కావాలని డిస్టర్బ్ చేయడానికి ఏమేమో చేస్తుంటాడు. నువ్వు అటు చూడకుండా అక్కడ కెమెరా ఉంది, దాన్ని చూసుకుంటూ చెప్పు. కమాన్ 3 2 1 యాక్షన్. చూడు రవి, మన దేశంలో రాత్రి పడుకునే వారి సంఖ్య 1,70,000 మంది. అందులో ఆడవారి సంఖ్య 60,000 మంది. అందులో గురక పెట్టే వారి సంఖ్య 90,000 మంది. అందులో ఏం చెప్తున్నావు అక్క నువ్వు? డప్పు కొట్టండి రా. సారీ మర్చిపోయినా, దీంట్లో బుల్లెట్లు లేవు కదా. మీ మమ్మీ పక్క ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయిలు అట్లా వస్తాయి. వాళ్ళ ఇంటి పేరు వస్తాయి, నీకేం ప్రాబ్లమే? అయితే ఓకే. మీ మమ్మీ పక్కన నిద్రపోవాలనుకుంటే నిద్రపో, పర్లేదు. మీ డాడీ పక్కన నిద్రపోవాలనుకుంటే నిద్రపో, పర్లేదు. అంతే కదా అని పెళ్ళైన తర్వాత పిల్లలను పక్కలో పెట్టి నిద్రపోవాలనుకుంటే నీ మొగుడి చేతిలో. వస్తావో ఎందుకు చేయలేస్తావో స్నేహమా చలగాటమా. ఏయ్ పాతస్ వద్దు, మావాడు చెప్తున్నాడు, అదే ఫ్లోరా. కమాన్. మీ మమ్మీ పక్కన పడుకోవాలనుకుంటే నిద్రపో, పర్లేదు. మీ డాడీ పక్కన నిద్రపోవాలనుకుంటే నిద్రపో, పర్లేదు. అంతే కదా అని పెళ్ళైన తర్వాత పిల్లల్ని పక్కలో పెట్టుకొని నిద్రపోవాలనుకుంటే మాత్రం నీ మొగుడు చేతిలో బ్యాండ్ బాజా భరతే. వీడు ఖచ్చితంగా భారత్లలో బ్యాండ్ కొట్టుకునేటోడు లాగానే ఉన్నాడు. నెక్స్ట్. నాకు నచ్చితే నిద్రపోతా, నాకు నచ్చితే నిద్రలేస్తా. అంతేకాని ఎవడో నేను నిద్రపోతుంటే లేపడానికి వస్తే వాడి పీక కోస్తా. నా రాజ్యానికి రారాజు. చెప్పురా డైలాగ్.
రాత్రి అనక పగలనక ఎండనక వాననక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముల్లనక ముంపనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం మీరి సాలు పట్టి కొండ్ర వేసి దుక్కి దున్ని దుగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తునాటి పైరు పెంచి పస్తు నుండి పుస్తనమి మందు జల్లి కలుపు తీసి కాపు కాసి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోచి కుప్ప నుంచి బత్తకెత్తి బండికెత్తి మిల్లికొచ్చి బేరమాడి పైకమెంత లెక్క కట్టి కళ్ళ కద్ది కట్టగట్టి పక్కనెట్టి అలసటింత పుట్టి అడిగితే 6 గాలం రైతు బిడ్డ నెత్తిన చెడు చేసి వెనకేసిన సొమ్ము నెడికి తిరుగు కాజేయడానికి నీకెన్ని గుండెలు బే పాపం పడుకుందామని రూమ్కి వస్తే బెల్లం పెట్టే గురకలకి నిద్రపోలేక తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎక్కడ చావా ఉంటారు. ఎలా చెప్పాడు? దానికి బీట్ చేసేలాగా బుల్లెట్. చూడు రవి, నేను నిద్రపోయే ముందు గురుకు పెడతానని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ నాకు కూడా తెలీదు. నాకు తెలీదు. అయిపోయిందా? మేమేమో పేజీలు అడుగు చూడు రవి నేను గుర్తుగా పెడతా. అయిపోయింది. ఇది ఒక డైలాగా. ఒక మనిషిని చంపాలంటే మీరు 10 బుల్లెట్లు అంటే 10 పేజీల డైలాగులు చెప్తున్నారు, కానీ మేము సింగిల్ డైలాగ్ సింగిల్ బుల్లెట్. అరే లేచి నాన్న నిద్రపోకు అని చెప్పి కూర్చోరా. రెడీ? ఎవరు పడుకుంటే గురుక గుంటూరుకి వెళ్ళి అందరూ నిద్రలేస్తారో వాడేరా పండుగాడు ఇక్కడ. అది డైలాగ్ అంటే. ఇగో మ్యాథ్స్ గురించి కాకుండా ఏమన్నా నా ఫేవరెట్ లేస్తుంది లేవు. మా నాన్న చెప్తుండేవాడు, చెరువులో గరక ఆడవాళ్ళ గురకనికి ఎలికితే వేటే. అలాంటి ఆఫ్టర్ ఆల్ మగవాళ్ళు మీరు మా ముందు మాట్లాడుతున్నారా? బ్రతుకున తొలిసారి చనిపోయానులే. ఎవరు లేవమన్నాడు రా? ఇప్పుడు లేవురా. అబ్బాయిలంటే ఆఫ్టర్ ఆల్ కాదు సార్. రాత్రిపూట ఎంతో కష్టపడి నిద్రపోతాం, అయినా సరే పక్కన పడుకున్న పిల్లం గురక పెడుతుంటే అడ్జస్ట్ అయ్యి పడుకుంటాం. పక్కన పడుకున్న పిల్లం పందిలో ఉన్నా సరే కాలు వేసినా సరే అడ్జస్ట్ అయ్యి పడుకుంటాం సార్. సారీ చెప్పండి సార్ అబ్బాయిలని ఆఫ్టర్ ఆల్ అన్నందుకు. అది మా గన్ను. కమాన్ కత్తి. నిద్ర నువ్వు పోయే కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అరే లేవురా. మా గన్ను పెద్ద గన్ను. బా ఒక్క నిమిషం పడుకుంటాను, డైలాగ్ అయిపోయినాక లేపు. చూడు పాప, కళ్ళు మూసుకుని ఉంటే పడుకున్నాను అనుకుంటున్నారేమో, ధ్యానంలో ఉన్నాను అనుకోవచ్చుగా. అదేగా. రవణ లాంటి పెద్ద యాంకర్ అయితే అని అనుకోవచ్చుగా. అదేగా. అంతే. అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి. గోకుడం ఆపు, డైలాగ్ చెప్పు. చూడు పాప, కళ్ళు మూసుకుంటే నిద్రపోతాం అనుకుంటున్నారేమో, ధ్యానం చేస్తున్నాను అనుకోవచ్చుగా. గ్యాప్ ఎందుకురా? ధ్యానం చేస్తుండు కదా. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరు వచ్చింది, పరువును వీధికి తెచ్చింది. లేవమ్మా. చూడు రవి, నేను నిద్రపోతున్నప్పుడు నా గురుక ఒకరు వినాలనుకున్న వాడికే రిస్క్, ఆపాలనుకున్న వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. లవ్వురా కత్తి, సారీ గన్ను. అయిపోయా. నీ ఫస్ట్ డైలాగ్ గుర్తురాలే ఇంకా? వద్దురా రే వద్దురా. గుర్తుందా ఫస్ట్ డైలాగ్? మేము ఎక్కడైతే ఓడిపోయాం అక్కడే గెలుస్తాం. ఫస్ట్ డైలాగ్ దొబ్బి పెట్టాం, ఇప్పుడు చెప్తాం. లేవురా రే రే ఇజ్జత్ తీసుకో. ఒకవేళ ఈసారి డైలాగ్ చెప్పకపోతే నీ గన్ను తీసుకొని నువ్వే. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కళ్ళు కింద క్యారీ బ్యాగులు ఉన్నాయి, నిద్ర కళ్ళు కింద క్యారీ బ్యాగులు ఉన్నాయి, నిద్ర లేదు అనుకుంటున్నారేమో, కానీ పటాసుకు వస్తున్నాను. పటాసు కోసం ముల్లే సదురుకున్న ఎల్లిపోతా ఉన్న ఈ ఊళ్ళో నాకింకా ఏమున్నదక్కో ఏమున్నదక్కో ఏమున్నదక్కా. ఓడిపోవడమే కాకుండా పటాసు వెనుక అంటే బ్యాక్ స్టేజ్ కూడా వచ్చేసి మొహం చూపించలేకపోతున్న ఈ యాంకర్ రవి. ఆనందాల అరివిల్లు కేరింతల సవ్వళ్ళు
చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్ మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్ ఓల్డ్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్ కుర్రకరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ ఏ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు విన్ పాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్